హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న వ్యుత్పత్తి అర్థాలను నేర్చుకుందాము. ఎందుకంటే మనకి 6వ తరగతిలో వ్యుత్పత్తి అర్థాలనేవి ఇవ్వలేదు. కేవలం మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న వ్యుత్పత్తి అర్థాలు మాత్రమే నేర్చుకుంటే సరిపోతుంది. కమలాకరం, కమలాలకు ఆకారమైనది కొలను. తటాకం, జలంచే కొట్టబడినది, నిండినది, అర్థం చెరువు. పద్మాకరం, పద్మాలకు నెలవైనది, కొలను అనగా చెరువు అని కూడా అర్థం వస్తుంది. వసుధ, ద్రవ్యాదులను ధరించున్నది అనగా భూమి అని అర్థం. రమానాథుడు, రమ లేదా లక్ష్మికి భర్త అయినవాడు విష్ణువు అని అర్థం. పయోనిధి, నీటికి నిధి వంటిది అనగా సముద్రము అని అర్థము. అంధకారము, లోకులను అందులుగా చేయునది అనగా చీకటి అని అర్థము. కామారి, మన్మధునికి శత్రువు అనగా శివుడు అని అర్థము. కైమాడ్పు, చేతులు జోడించి చేయునది, నమస్కారము అని అర్థము. పక్షి, పక్షములు కలది, పక్షి అని అర్థము. పయోనిధి, పయస్సుకు నీటికి నిధి, పయస్సుకు నిధి అనగా సముద్రము అని అర్థము. పుత్రుడు, పున్నామ నరకం నుండి రక్షించువాడు అనగా కొడుకు అని అర్థము. పౌరులు, పురంలో నివసించువారు, ప్రజలు అని అర్థము. క్షేణము, తీవ్రంగా పోవునది అనగా డేగ అని అర్థము. సంయమి, సంయమము అనగా ఇంద్రియ నిగ్రహం కలవాడు, ఋషి అని అర్థము. సైరికుడు, శీరముతో అనగా నాగలి నేలను దున్నువాడు, రైతు అని అర్థము. సోమార్ధధరుడు, చంద్రవంకను శిరస్సున ధరించినవాడు, శివుడు అని అర్థము. హాలికుడు, హలముతో అనగా నాగలి నేలను దున్నువాడు అనగా రైతు అని అర్థము. అచ్యుతుడు, తన పదవి నుండి జారనివాడు. అదృష్టము, చూడబడనిది, భాగ్యం. అసూయ, గుణముల యందు దోషారోపణము చేయుట, ఓర్వలేనితనము అని అర్థము. అక్షతలు, క్షతం లేనివి అనగా నాశనం లేనివి. అక్షరం, నాశనం పొందనిది. ఇతిహాసం, ఇట్లు జరిగినదని చెప్పేవాడు. పూర్వరాజుల చరిత్రం కలది. రామాయణం, భారతం ఇతిహాసాలు. ఇతి ప్లస్ ఇహ ప్లస్ ఆసీత్, ఇతిహాసః. కాకోదరం, కాకి పొట్ట వంటి పొట్టగలది, పాము. ఖలుడు, ధర్మం నుండి తప్పినవాడు, దుష్టుడు. గురువు, అజ్ఞానమనే అంధకారమును భేదించువాడు. జలధి, జలములు దీనిచే ధరించబడును, సముద్రము. జ్వాల, జ్వలించునది, మండునది. అగ్నిశిఖ, తనూజుడు, శరీరం నుండి పుట్టినవాడు, కొడుకు. ద్రవ్యము, పొందదగినది, ధనం. ధర్మతనూజుడు, యమధర్మరాజు వరం వలన జన్మించినవాడు, ధర్మరాజు. ద్వాంక్షము, మాంసమును కాంక్షించునది, కాకి. ధేనువు, దూడకు పాలు గుడుపునది, ఆవు. నృపాలుడు, నరులను పాలించువాడు, రాజు. పాశంశుడు, సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రమును వాడుకునేవాడు. బలిపుష్టుడు, బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడునది, కాకి. భాస్కరుడు, ప్రకాశమును కలిగించువాడు, సూర్యుడు. మానవులు, మనువు సంతతి వారు, నరులు. మున్నీరు, సృష్టి ఆది నుండి ఉన్న నీరు, సముద్రం. రూపాయి, రౌప్యం అనగా వెండి నుండి వచ్చిన నాణెం. వసుమతి, బంగారమును గర్భమునందు గలది, భూమి. విసపు మేతరి,
హాలాహలమును అనగా విషమును మింగినవాడు శివుడు. సింహాసనము సింహాకృతిగా చేయబడిన ఉన్నత పీఠం. సహోదరులు తోడబుట్టినవారు అన్నదమ్ములు. సాగరం సగరులచే త్రవ్వబడినది సముద్రం. హృదయం హరింపబడునది గుండెకాయ మనస్సు. కృపాణం దయను పోగొట్టునది కత్తి. గురువు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు. జలధి జలములు దీనిచే ధరింపబడును సముద్రము. త్రివిక్రముడు ముల్లోకములను ఆక్రమించినవాడు విష్ణువు. దాశరథి దశరథుని పుత్రుడు శ్రీరాముడు. నగరం కొండల వలె ఉండే పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం. నీరజభవుడు విష్ణువు నాభి కమలమునందు పుట్టినవాడు బ్రహ్మ. పరాశర్యుడు పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు. భవాని భవుని భార్య పార్వతి. భగీరథి భగీరథునిచే తీసుకొని రాబడినది గంగా. భానువు ప్రకాశించువాడు సూర్యుడు. భాష భాషింపబడునది మాట. ముని మౌనంగా ఉండేవాడు ఋషి. వసుధ బంగారమును గర్భమునందు కలది భూమి. విష్ణువు విశ్వమంతటా వ్యాపించి ఉండువాడు విష్ణుమూర్తి. హరుడు ప్రళయకాలమున స్వరూపమును ధరించువాడు శివుడు.